Hi friends, welcome back to my channel Learning English with Ishwan. In this video we are going to know how to read newspaper. Yes friends, newspaper reading అనేది ఎలా చేయబోతున్నామో ఈ వీడియోలో మనం చూస్తున్నాము. Without any further delay, let's get started friends. So I always say that headlines ఉంటుంది కదా, ఈ KTR demands public apology ఉంది చూసారా, KTR demands public apology from సురేఖ. సో ఎప్పుడు కూడా హెడ్లైన్స్ అనేవి సో మీకు తెలుసు ప్రెజెంట్ ఇండెఫినెట్లో ఉంటాయి, ఎందుకంటే ఎక్స్క్లూజివ్ న్యూస్ ఇవ్వడానికి వాళ్ళు దే వాంట్ టు అట్రాక్ట్ ఆడియన్స్ అటెన్షన్స్, రీడర్స్ అటెన్షన్. సో దట్స్ వై ఎప్పుడు కూడా వాళ్ళు సో ప్రెజెంట్ ఇండెఫినెట్లోనే హెడ్లైన్స్ అనేది పెడతారు. ఓకేనా. సో ది కేటీఆర్ డిమాండ్స్ పబ్లిక్ అపాలజీ ఫ్రమ్ సురేఖ. సురేఖ నుంచి అంటే సురేఖ అనే ఒక వ్యక్తి నుంచి డిమాండ్ చేస్తున్నారు. హీ డిమాండ్స్ ప్రెజెంట్ ఇండెఫినెట్లో ఉంది చూడండి. సో అంటే డిమాండెడ్, ఇది డిమాండెడ్ చేశారని అర్థం. ఓకే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. సో వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే సో ఇది ఒక నౌన్ ఫ్రేజ్ ఫ్రెండ్స్. మొత్తం ఏమవుతుంది అంటే ఒక నౌన్ ఫ్రేజ్ అవుతుంది. సో ప్రెసిడెంట్, సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సో ఐఎన్జీ యాడ్జెక్టివ్, అది వర్కింగ్ ప్రెసిడెంట్ నౌన్ అవుతుంది, ఒక నౌన్ ఫ్రేజ్ అవుతుంది. కేటీ రామారావు ఆన్ వెన్స్డే. మీకు తెలుసు డే వచ్చినప్పుడు ఆన్ వస్తుందని తెలుసు. ఓకేనా. సో ప్రిపోజిషన్ ఆఫ్ టైం, ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేసెస్లో ఉంటుంది కదా, ప్రిపోజిషన్స్ నేర్చుకున్నప్పుడు ఆన్ అనేది డే వచ్చినప్పుడు, డేట్ వచ్చినప్పుడు మనం యూజ్ చేస్తామని మీకు తెలుసు. ఓకేనా. తర్వాత డిమాండెడ్. సో ఆన్ వెన్స్డే డిమాండ్ చేశారు చూసారా, ఇక్కడ నేను డిమాండ్స్ అని రాశారు, ఇక్కడ చూడండి డిమాండెడ్ మనం చెప్పాం కదా ఇందాకే. సో అండ్ ఇమీడియట్ అండ్ అన్కండిషనల్ అంటే షరతులు లేని, బేషరతుగా. పబ్లిక్ అపాలజీ. సో పబ్లిక్ అపాలజీ ఫ్రమ్ మినిస్టర్ కొండ సురేఖ ఫర్ లెవలింగ్ అన్ఫౌండెడ్ అండ్ ఫాల్స్ అలగేషన్స్ అగెనెస్ట్ హిమ్. ఇక్కడ ఒక చూద్దాం. సో ఏం చేశారు అని డిమాండెడ్ చేశారు. ఏంటి? అండ్ ఇమ్మీడియట్ అండ్ అన్కండిషనల్ అంటే షరతులు లేని, బేషరతుగా. పబ్లిక్ అపాలజీ అంటే ప్రజల ముందు క్షమాపణ. సో ఫ్రమ్ మినిస్టర్ కొండా సురేఖ, మినిస్టర్ గారి నుంచి, మినిస్టర్ కొండా సురేఖ నుంచి అడిగారు. ఫర్ ఎందుకు? లెవలింగ్ అన్ఫౌండెడ్ అంటే ఆధారం లేని, మేకింగ్ లెవలింగ్ అన్ఫౌండెడ్ అంటే మేకింగ్, ఫర్ మేకింగ్ అన్ఫౌండెడ్ అంటే ఆధారం లేనిది, నిరాధారమైన, అండ్ ఫాల్స్ అలగేషన్స్ అంటే అబద్ధమైన అలగేషన్స్ అగైనెస్ట్ హిమ్ ఆయన మీద వ్యతిరేకంగా చేసినందుకు ఆయన ఒక పబ్లిక్ అపాలజీ అనేది అడిగారు. ఆయన షరతులు లేని, బేషరతుగా ఆయన చెప్పాలని ఒక డిమాండ్ చేశారు. దీని అర్థం అది. ఓకేనా గైస్. ఫర్ లెవలింగ్ అన్ఫౌండెడ్ మీకు అర్థమవుతుంది, ఫర్ మేకింగ్ అన్ఫౌండెడ్ అని అర్థం. ఓకేనా. అన్ఫౌండెడ్ ఫాల్స్ అలగేషన్స్ అని అర్థం. సో లెవలింగ్ అంటే ఏంటి? ఏమీ లేదు, సో మేకింగ్ చేయడం వల్ల. ఓకే. దాట్ హీ హ్యాడ్ ఫోన్స్ ఆఫ్ యాక్టర్స్ సమంత అండ్ నాగ చైతన్య tapped and was responsible for their divorce. చూడండి గైస్. సో he had phones of actors Samantha and Naga Chaitanya tapped and was responsible for their divorce. ఇది తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి చూద్దాం. చూడండి, అన్ఫౌండెడ్ అండ్ ఫాల్స్ అలిగేషన్స్ అగైనెస్ట్ హిమ్ మీకు అర్థమైందే అనుకుంటున్నాను ఇక్కడ వరకు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి దట్ వచ్చి he had phones of actors Samantha and Naga Chaitanya. ఏంటి ఇది? హ్యాడ్ ఫోన్స్ ఆఫ్ యాక్టర్స్ సమంత అండ్ నాగ చైతన్య ట్యాప్డ్. ఏంటి ఇది? వచ్చేసి హ్యావ్ కాస్టివ్ వర్బ్. ఓకేనా. హ్యావ్ అనేది కాస్టివ్ వర్బ్. దీనిది ఏంటి అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే వీళ్ళు, సో హ్యావ్ అనేది ఎప్పుడు ఎలా యూజ్ అవుతుంది అంటే టు పే సమ్వన్ ఆర్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు డూ సంథింగ్. అంటే డబ్బులు ఇచ్చి తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చేయించడం అంటే ఇప్పుడు షీ హ్యాస్ ది హౌస్ క్లీన్డ్ బై మీ. షీ హ్యాస్ ది హౌస్ క్లీన్డ్ బై మీ. ఓకేనా. అలాగే సో హీ హ్యాస్, so he had the house
పేయింగ్ ఇట్ బై దెమ్. అలాగే ఇక్కడ ఏంటిది, సో హీ హ్యాడ్ ది ఫోన్స్ ఆఫ్ యాక్టర్స్ tapped. He had the phones of actors tapped. వచ్చిందా అంటే చేయించారని. ఎలాగా, సో అలిగేషన్స్ అగైనెస్ట్ హిమ్ దాట్ హీ హ్యాడ్ ఫోన్స్ ఆఫ్ యాక్టర్స్ సమంత నాగ చైతన్య ట్యాప్డ్, వాళ్ళ ఫోన్స్ అనేవి ఆయన ట్యాప్ చేయించారని. టు పే ఆర్ సమ్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు డూ సంథింగ్, ఆయన ఇన్స్ట్రక్షన్ చేసి ట్యాప్ చేయించారని దీని అర్థం. ఓకేనా, అది ఇక్కడ ఇలా వచ్చింది. బట్ ఇక్కడ హీ హ్యాడ్ ఎందుకు వచ్చింది, హ్యావ్ అని రావచ్చు కదా అని అడిగితే, సో ఇక్కడ ఏంటి మనం మాట్లాడుతున్నాము, ఫాల్స్ అలిగేషన్స్ అగైనెస్ట్ హిమ్. ఇక్కడ ఏం చెప్పారు, ఆయన డిమాండెడ్ చేశారని మనం పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏమన్నాము, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆన్ వెన్స్డే డిమాండెడ్, ఇది పాస్ట్ జరిగింది, ఆన్ వెన్స్డే చెప్పారు, డిమాండ్ చేశారు. అండ్ ఇమీడియట్ అండ్ అన్కండిషనల్ పబ్లిక్ అపాలజీ ఫ్రమ్ మినిస్టర్ కొండా సురేఖ ఫర్ లెవెలింగ్ అన్ఫౌండెడ్ అండ్ ఫాల్స్ అలిగేషన్, నిరాధారమైన చెప్పారు కదా అలిగేషన్స్, ఫాల్స్ అలిగేషన్ అగైనెస్ట్ హిమ్ దాట్ హీ హ్యాడ్ ఫోన్స్, అంటే చేశారని, అంటే చెప్పిందే మీరు పాస్ట్. ఓకేనా గైస్, మీరు చెప్పిందే పాస్ట్, డిమాండ్ చేసిందే ఆయన డిమాండ్ చేశారని చెప్పిందే పాస్ట్. ఇంకా ఏం చేశారని అంతకుముందే, హీ హ్యాడ్ ఫోన్స్ ఆఫ్ యాక్టర్స్ సమంత అండ్ నాగ చైతన్య ట్యాప్డ్, చేశారని. ఓకేనా, అంతకన్నా ముందే జరిగింది కదా. సో పాస్ట్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్, మీకు గుర్తుందా గైస్, పాస్ట్ ఇన్ పాస్ట్ అంటాం కదా. ఓకేనా, మీకు అర్థమవుతుందా, అంతకన్నా ముందే జరిగింది, అందుకనే మనం హ్యాడ్ అనేది యూజ్ చేసాము. ఓకేనా, అండ్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దే డైవర్స్, ఇదేంటిది స్టేట్ ఆఫ్ బీయింగ్ మాట్లాడడం, వాజ్ రెస్పాన్సిబుల్ అండ్ హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దే డైవర్స్, వాళ్ళ విడాకులకి ఈయన కారణమని, ఈయన రెస్పాన్సిబుల్ అని చెప్పారు. చెప్పినందుకు ఆమెను అడుగుతున్నారు, క్షమాపణ అడుగుతున్నారు. సో రామారావు ఇన్ ఏ లీగల్ నోటీస్, సో ఇదొక ఫ్రేజ్. ఓకే, ఇష్యూడ్ టు సురేఖ అంటే ఇదొక పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, ఇష్యూడ్ టు సురేఖ అంటే ఏంటి దీని అర్థము, విచ్ వాజ్ సెంట్ టు దట్ నోటీస్ సెంట్ టు సురేఖ, ఏదైతే పంపించిన నోటీస్ ఉంటుంది కదా, సురేఖకు పంపించిన, సురేఖ అనే మినిస్టర్ గారికి పంపించిన నోటీస్, ఇన్ అ లీగల్ నోటీస్. సో ఇదొక ఫ్రేజ్. హిస్ కౌన్సిల్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ కౌన్సిల్, అంటే సెంట్ టు దట్ పర్సన్, ఆ లీగల్ నోటీస్ సెంట్ టు దట్ పర్సన్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ కౌన్సిల్ అని అర్థం ఇక్కడ. ఓకేనా, సో దీని అర్థం ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అది. సో రామారావు అన్నాం కదా, ఈయన చెప్పారు, ఈయన చెప్పింది ఇది, ద మినిస్టర్స్ అలగేషన్స్ వర్ డెలిబరేటెడ్, ఉద్దేశపూర్వమైనవి, ఉద్దేశపూర్వమైనది ఆమె అలగేషన్స్, అండ్ వర్ మేడ్ విత్ మాలిఫైడ్ ఇంటెన్షన్స్. సో వర్ మేడ్ విత్ మాలిఫైడ్ ఇంటెన్షన్స్ అంటే మాలిఫైడ్ ఇంటెన్షన్స్ మీన్స్ మాలిషియస్ ఇంటెన్షన్స్ అంటాం కదా, హ్యావింగ్ బ్యాడ్ ఇంటెన్షన్స్ అండ్ హార్మ్ఫుల్ ఇంటెన్షన్స్ టువర్డ్స్ సమ్వన్ ఆర్ సంథింగ్, అప్పుడు మాలిషియస్ ఇంటెన్షన్స్ అంటాం కదా. అలాగే మాలిఫైడ్ ఇంటెన్షన్ అండ్ వర్ డిజైన్డ్ టు డిఫేమ్ హిమ్, అంత అవన్నీ డిజైన్ చేయబడ్డాయి టు డిఫేమ్ హిమ్, ఆయన్ని అగౌరవపరచడానికి అవన్నీ డిజైన్ చేయబడ్డాయి అని చెప్పారు.